హలో ఎవ్రీవన్. తెలుగులోనే కొంచెం మాట్లాడతాను. నేను కర్ణాటక నుంచి, నా పేరు యువరాజ్ అని. నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ, అంటే ప్రొడక్షన్ టీమ్లో. సో ఇవాళ నాకు చాలా చాలా అంటే చాలా గర్వంగా కూడా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే మొదటిగా నేను దేవ్గిల్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చి ఇంత మట్టుకు రిస్క్ తీసుకొని ప్రొడక్షన్లో ఎంటర్ అయ్యి ఇలాంటి ఒక మంచి చిత్రాన్ని తెర మీద తీసుకొస్తున్నందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఐ విష్ ద హోల్ టీమ్, మన అహో విక్రమార్క టీం అందరికీ కూడా, మన పేట త్రికోటి గారు, మళ్ళీ హోల్ ప్రొడక్షన్ టీం, మళ్ళీ కాస్ట్ క్రూ అందరికీ కూడా నేను నా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఈ ఫిలిం చాలా మంచి కంటెంట్ ఉంది, చాలా ఎఫర్ట్ ఉంది, అందరిది హార్డ్ వర్క్ కూడా ఉంది. అందుకని తెలుగు ప్రజలు అందరూ కూడా ఫిలింని ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. ఇంతకన్నా నేను ఇంకేమైనా మాట్లాడాలమ్మా? మీరు ఇంత తెలుగు మాట్లాడిన తర్వాత నేను అసలు మీరు తెలుగు మాట్లాడతారా అనుకున్నాను, కానీ ఇంత అనర్గళంగా మీరు మాట్లాడతారని అర్థం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ అహో విక్రమ టీమ్. అండ్ అలాగే లాస్ట్లో ఐ వాంట్ టెల్ ఆల్ ద మీడియా సపోర్ట్, మీ అందరిది కూడా సపోర్ట్ ఈ ఫిలింకి ఉండాలని నేను ప్రత్యేకంగా అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యువరాజ్, థ్యాంక్ యూ సో మచ్. యువరాజ్ గారు, మీరు తెలుగు ఇంత బాగా మాట్లాడడం వల్ల మేము మళ్ళీ మీ స్పీచ్ వినాలనుకుంటున్నాం. సో హలో ఎవ్రీవన్, మళ్ళీ మొదటి నుంచి అదే నేను రిపీట్ చేయాలంటే ఒకలాగా ఉంటుంది. బట్ అయినా కూడా బికాజ్ నేను కూడా బెంగళూరులో నేను ఒక పబ్లిక్ సర్వెంట్, నేను కూడా అక్కడ ఒక కార్పొరేటర్. సో అందుకని ఐ షుడ్ బి యూస్ టు ఆల్ సచ్ థింగ్స్ అని నేను మళ్ళీ చెప్తున్నాను. ఇవాళ దేవ్గిల్ గారి గురించి నేను మొదటి చెప్పాలి. ఎందుకంటే ఆయన హార్డ్ వర్క్, ఈ మూవీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక ఇండస్ట్రీకి వచ్చి రాజమౌళి గారి బ్లెస్సింగ్స్తో ఇంత మట్టుకు ఫేమస్ అయ్యారంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. మళ్ళీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక ఓన్ ప్రొడక్షన్ చేయాలన్నా కూడా ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. ఎవరు కూడా రిస్క్ చేయరు, వెంచర్ చేయరు. అలాంటి ఒక రిస్క్ వెంచరు దేవ్గిల్ సార్ చేశారు. మళ్ళీ హోల్ టీమ్, మన పేట త్రికోటి సార్. సో ఆయన గురించి నేను చాలా విన్నాను. ఆయనకి మళ్ళీ రాజమౌళి గారికి ఉన్న అనుబంధం గురించి విన్నాను. ఆయనకి రాజమౌళి గారికి ఉన్న స్నేహం గురించి విన్నాను. అలాంటి వాళ్ళు వచ్చి ఇలా మంచి ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చి ఒక మంచి ఫిలంని తెర మీదకి తీసుకొస్తున్నారంటే చాలా సంతోషము, చాలా ఒక గర్వపడాల్సిన విషయం అని నేను చెప్తున్నాను. మళ్ళీ ఎప్పుడూ అంతే చిరంజీవి గారు చెప్తారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మాట చెప్తారు, కష్టం పడితే మనకు రిజల్ట్ వస్తుంది అని. అలాంటి ఒక వ్యక్తుల్లో, అలాంటి ఒక హీరోల్లో దేవ్గిల్ గారు కూడా ఒకరు. ఈ ఫిలంలో ఆయన చాలా కష్టపడ్డారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కానీ, వాళ్ళ మీడియా వాళ్ళు కానీ, మీ అందరి సపోర్ట్ ఆయనకి ప్లస్ ఈ ఫిలంకి ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగా మన తెలంగాణ ఆంధ్రాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా ఎలా సెన్సేషన్ క్రియేట్ చేశారో అలా ఒక సెన్సేషన్ కావాలా దేవ్ గారి యొక్క ఫిలం అని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ అందరి శుభాకాంక్షలు, ఆశీస్సులు హోల్ టీం పైన ఉండాలని నేను కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.